బాంబినో ఉప్మా సింపుల్గా ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాంబినోని కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. పల్లి తీసుకుందాం అండ్ కొంచెం ఆవాలు, చిన్న హాఫ్ ఉల్లిపాయ, బీన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ అల్లం కూడా కొంచెం ఒక లిటిల్ బిట్ గ్రేట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఒక పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. తర్వాత కొన్ని పల్లి, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసాక మనం తురుముకున్న క్యారెట్స్ కూడా వేసేద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. నేను 3 గ్లాసులు ఎందుకు పోసుకున్నానంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాంబినో తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత బబ్లింగ్ బాయిల్ వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయండి. బబుల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని బాంబినో వేసేద్దాం. బాంబినో వేసేసి ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్నప్పుడు ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. ఈజీ అండ్ టేస్టీ అయిపోయిన బాంబినో ఉప్మా రెడీ. ఇలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఎంతసేపు తిన్నా అది ఏమంటారు శుద్ధలాగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. చాలా బాగుంటుంది.